జగన్మామ కామెడీ కోసం 10,000 లైక్లు అయితే కంప్లీట్ చేయండి. పొట్టేళ్ళు తలలు నరికినట్టు రపా రపా అని నరుకుతానన్నా కూడా తప్పేనా? ఏమిటండి మీరు మాట్లాడేది? నేను ముఖ్యం వైసీపీ వాళ్ళకి చెప్తున్నా, బాబు మీ నాయకుడికి మానసిక స్థితి సరిగ్గా లేదమ్మా, చూసుకోండి. కరెక్ట్. ఇక్కడికి పోతున్నావు, వస్తున్నావా, ఎక్కడున్నావు, నువ్వు వస్తున్నావా, ఎప్పుడు వస్తున్నావు, ఏం చేస్తున్నావు, నేను ఇక్కడికి పోతున్నావు, నువ్వు ఎక్కడున్నావు, నువ్వు ఏడుండవు స్వామి, నువ్వు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? టీడీపీ వాళ్ళను గంగమ్మ జాతరలో రపా రపా పొట్టేలు తలలు నరికినట్ట రపా నరుకుతాను. మంచిది కదా. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. రపా 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 నరుకుతాను. మంచిది కదా. ఏంటో నువ్వు చేసేది నా బొచ్చు? నువ్వు చంపేస్తానంటే భయపడిపోతావు. ఇక్కడ మీలాగా సీముని ఎత్తులు లేని వాళ్ళం అనుకుంటున్నావా? కేసీఆర్ ప్రభుత్వం ఎవరిని ఫోన్ ట్యాప్ చేసింది? షర్మిల గారు. కేసీఆర్ ప్రభుత్వం షరీఫ్లమ్మని ఫోన్ ట్యాప్ చేసిందా? బ్యాలెన్స్ అప్. సిఐ గారు ఏంటిది? సిఐ గారు అని చెప్పి తనకిచ్చే మర్యాదలు ఎక్కడ కూడా తగ్గకుండా అయితే తరు వైభాగం చూడండి స్వామి. అంటే రెండో పాట కూడా ఉందా కథలో? అదే ట్విస్ట్ స్వామి. సుబ్బనాయుడు గారు చేయండి. ఏం చదవటం సార్? సిఐ గారు అని చెప్పి తనకిచ్చే మర్యాదలు ఎక్కడ కూడా తగ్గకుండా అనుకున్నాను మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా? అది కారణం ఏంటి, ఏమైపోయారు ఉంది, దేని తాలూకా అని మేము డీటెయిల్స్ ఇవ్వండి, ఖచ్చితంగా మేము సహకరిస్తామని మాట్లాడుతుంటే చేయాల్సిన తప్పులని చేసేసి మొహం ఏంటి పాలు దగ్గర చట్టంలో పెట్టావు? పలిసి కొట్టుకుంటున్నావు నువ్వు, డబ్బులు ఎక్కువై. సిఐ గారు ఏంటిది? సిఐ గారు అని చెప్పి తనకిచ్చే మర్యాదలు ఎక్కడ కూడా తగ్గకుండా చూడు. ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాలో దీన్నే బలుపు అని కూడా అంటారు. వాడు కేసులో ముద్దాయని చెప్పి మీరు చూసింది అందులో దూరిన కట్ట భావన బావగారు, అది మా పెంపుడు స్నేకు. మీరు కాదు మేడం, మాకు కావాల్సింది మీరు కాదండి. మానవత్వం ఉందా? బుద్ధి ఉందా? బుర్ర ఉందా? ఏందయ్యా జరగండి. ఏంది దౌర్జన్యం? మేమే దౌర్జన్యం చేయట్లేదు, మీరే చేస్తున్నారు. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? కోడిగుడ్లు సరఫరా ఏజెన్సీ కాంట్రాక్ట్ ఇప్పిస్తానని చెప్పి విడుదల రజని ప్రధాన అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి వైకాపా హయాంలో తన దగ్గర 28 లక్షలు తీసుకొని మోసగించాడని, మన దగ్గర గుడిసే దశలు కూడా ఉన్నాయటే. నీకు స్పాట్ నేను ఎడతాగా. మోసం కేసులో ఉన్న నిందితుడిని మాజీ మంత్రి గారు కారులో ఎక్కించుకుంటున్నప్పుడు జన్మకు బాబోడరా యాదవ్ అని ఇంకో జన్మ ఉందలే. ఆ విషయం తెలిసిన పోలీసులు అరెస్ట్ చేయడానికి అక్కడకు వెళ్తున్నప్పుడు విడుదల రజనీ గారు అడ్డుకొని, అమ్మాయి అంటారా దీన్ని? ఎవరన్నా కిషోర్, దీనికున్న అలవాట్లకి దీనికున్న వ్యసనాలకి అమ్మాయి అంటారా దీన్ని? కేకలు వేశారు. సిఐ గారు హీరో అన్న పదం ఏమాత్రం తగ్గదు. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లోకి దూరడం. ఈరోజు సరిగ్గా ఇప్పుడు మీమ్స్ లో మొహం పెడతాడు కదండి, ఎరుపు మొహం పెడతాడు కదా. నా సీట్ లో ఉంచి నన్ను అక్కడి నుంచి అసలు ఏంటి ఎందుకు మాట్లాడలేకపోతే కళ్ళలో చూసి మాట్లాడు. అసలు ఏం పదాలు వాడాలో కూడా మనకు అర్థం కావట్లేదు. అలా నేను ఒక ఎక్స్ మినిస్టర్ గా పనిచేసిన ఒక మహిళను అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టి జప్పాగాళ్ళు నిజంగా అరే ఎప్పుడు బాగుపడతారా మీరు? ఎవడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. ఏంటి సార్ ఇన్ని ఫోన్లు వస్తున్నాయి? ఈ రోజు ఇంతమంది టెన్షన్ అవుతున్నారంటే ఏదో ముఖ్యమైన కారణం ఉండాలి. మాయల పకీర్ ప్రాణాలు చిలకలో ఉన్నాయో లేవో తెలియదు కానీ ఈ ప్రాణాలు దీని దగ్గర ఉన్నాయని తెలిసిపోయింది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి ఒక పరిస్థితి, మంచి చేసి ఓడిపోయాం. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. మంచి చేశాం కానీ ఓడిపోయాం. ఈ విధంగా అరెస్ట్ చెయ్యొచ్చా? మాట్లాడతలేడు, మౌనంగా ఉన్నాడు. కొద్దిగా నా కొడుకు అనుకుంటే నా మొడ్డ గుడిపిస్తా ఒక్కొక్క. ప్రభు హరిరామ్ కృష్ణరాధం జగన్మోహన్ రెడ్డి ఇదేంటైతే అరే నీ అబ్బా మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఉంటాయి. రాజ మార్తాండ రాజ గంభీర మహారాజ 23వ పులకేసి పరాత్ పరాత్ బాహుపరాత్. యాందిరయ్యా యాం చేస్తున్నా? ఇంకోసారి ఏం నవ్వేవరా చిన్న రాజా? అవమానించి, బెదిరించి, తిట్టి, కొట్టి ఒక మనిషి చావుకు కారణమయ్యారు. చూడు, జూన్ 5న నాగమల్లేశ్వరరావు గడ్డి మందు తాగారు. జూన్ 9వ తేదీ ఆయన ప్రాణాలు వదిలారు. అంటే కూటమి ప్రభుత్వం ఇంకా ఏర్పడాల. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తా ఉంది. ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో అదేంటిది? ఆ పేరు వింటే నాకు లీకేజీ ప్రాబ్లం. నేను అడుగుతా ఉన్నా ఇదే డిఎస్పీకి, పోలీస్ బట్టలు వేసుకుంటూ ఉన్నారా? న్యాయం ధర్మం కోసం మీరు నిలబడి ఉన్నారా? అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. లేకపోతే న్యాయం ధర్మాన్ని చంపేయడం కోసం మీరు ఉన్నారా అని అడుగుతా ఉన్నా. ఒక 2 నిమిషాలు పాస్ అవుతుంది. ఏం పాపం చేశాడని నాగమల్లేశ్వరరావును చంపారు అని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. 1 minute. మనం సినిమాల్లో చూసేవాళ్ళం, రావుగోపాలరావు రాత్రి చంపి పొద్దున్నే వచ్చి దండేసి సానుభూతి చెప్పినట్లు. ఏం పాపం చేశారు అని చెప్పి తనని పొట్టను పెట్టుకున్నారు అని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని. ఏంటి సార్ అది? ఏం పాపం చేశారు అని చెప్పి తనని పొట్టను పెట్టుకున్నారు అని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని. ఇవాళ నువ్వు శవయాత్ర మొదలు పెట్టావు. నువ్వు వచ్చి రాగానే సింగయ్య అనే వృద్ధుడు నీ కాన్వాయ్ ఢీకొట్టింది. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. మీరేం చేశారండి? ఇసిరి మీ క్యాడర్ అంతా కూడా ముళ్ళ పొదల్లో ఆ పెద్ద ఆయన్ని పడేసి మీరు కాన్వాయ్ ముందుకు తీసుకెళ్లిపోతారా? నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. మానవత్వం మనుషులేనా మీరు? అసలు ఆయన హాస్పిటల్లో చేర్చగానే చనిపోయాడు ఆ వృద్ధుడు. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగిన బెటర్ కదరా. జయవర్ధన్ రెడ్డి అని ఒక కుర్రోడు, ఆ అబ్బాయి హాస్పిటల్ తీసుకెళ్లే లోపే చనిపోయాడు. 2 హత్యలకి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదా? ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? ఏం పాపం చేశారని కొడాలి నానిని తన మీద తప్పుడు కేసులు బనాయించి తనని హరాస్ ఎందుకు చేస్తా ఉన్నారు? వాడ్రా 420 గడి చంద్రబాబు, మేం కాదు చూస్తాం. అధికారంలోకి వచ్చి ఎవరిని వదలం. ఏంటని నువ్వు చేసేది నా బొచ్చు? ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలేడేంటి? ఏదో ఒకటి చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. ఏం పాపం చేశారు అని చెప్పి ఇదే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన పోషాలు కృష్ణములు పంపదీసి నీకు మెదడు వ్యాపి వ్యాధి రావడం లేదు కదా? ఫ్లాష్ బ్యాక్. పవన్ కళ్యాణ్ నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళాం మీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది. అక్కడ రామకృష్ణ గారిదే. రామకృష్ణ గారు నాకంటే సంబంధం మీనింగ్ లెక్క మాట్లాడగా ఏంటి మాట్లాడేది అని ఎవరో చెప్పారు. నిజమా కాదా? ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట. నీకు తోడు ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి,
ఒక టీవీ5 మీరంతా ఒక దొంగల ముఠ. దొంగ దొంగ నా ఒక్కడే చూపిస్తావేంటి? వెనకాల నీ అమ్మ మూడా? ఓరెడి అబ్బా పెట్టావు కదరా ఫిట్టింగ్. మీరంతా రాష్ట్రాన్ని దోచుకున్నది మీరంతా కూడా పంచుకోవడం, ఇది మీరు చేస్తా ఉన్న పని. నువ్వు చరిత్ర అడగకు, చరిత్ర అడిగా నీ చరిత్ర నేను ఓపెన్ చేస్తా. ఇప్పుడు వచ్చిన తర్వాత ఇవాళ మీరు పోలీసు తప్పకున్నది చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారికి వత్తాసు పలుకుతా ఉన్నా, పోలీసు అధికారులకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. చెప్పి తగలడు. ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండరు. తెలిసింది చెప్పకురా. చూస్తూ ఒక సంవత్సరం అయిపోయింది. మరో 3-4 ఏళ్లలో మా ప్రభుత్వం వస్తుంది. రాత్రి ఎక్కడ పడుకున్నారు మీరు? రాత్రి ఎక్కడ పడుకున్నారు? ఇంట్లో పడుకున్నా. ఇంట్లోనా? అంటే బాగా కళలు వస్తాయి మీకు? ఏం కళలు? మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కడికి సినిమా చూపిస్తామని చెప్పి మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. బ్రహ్మానందంగా రిటైర్ అయిపోతారా? సబ్స్టిట్యూట్ చేయడానికి ఎవరా అని చెప్పి జనాలు ఆలోచించారు. కానీ ఇంతకాలం అక్కల్లా నువ్వు ఉన్నావు. తెలుగు ఇండస్ట్రీకి న్యాయం చేస్తాను. ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో రైతులు సంతోషంగా లేరు, అక్క చెల్లెమ్మలు సంతోషంగా లేరు. చెప్తాను. తినాలంటే సాంబార్ కావాలి, పూరి తినాలంటే ఆలు కుర్మా కావాలి, ఆంధ్రప్రదేశ్ అడిగి తినాలంటే జగనే కావాలి.